అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రైతులకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు. ఇక ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు, ఏంటి, మనకు ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి మిస్ అవ్వకుండా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీ ఫోన్లో ఉచితంగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికీ 4,000 రూపాయలనైతే విడుదల చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలనైతే ఇస్తుందన్నమాట ప్రతి సంవత్సరము కూడా. ఇక ఇందులో భాగంగా మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 3 విడతల్లో 6,000 రూపాయల్లో భాగంగా 17, 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 17, 18 విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఈ 19వ విడత డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కాబట్టి రైతులైతే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను ఈ నెల అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మనకు 19వ విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి ఇక రైతులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నమాట. ఈ డబ్బుల విడుదలకు ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తాయని వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే కొత్త వారు ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారైతే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అంటే ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద ఒకేసారి 20,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. ఇక దీంతోపాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇప్పటికే మనకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడమే కాకుండా రైతులందరికీ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయని కూడా మరొక అప్డేట్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే విడుదలైపోతున్నాయని, ఇక తప్పకుండా రైతులు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక రైతులంతా కూడా తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా
అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 11 గంటలకు ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతుంది. ఇక ఏపీ కేబినెట్ కనుక సమావేశం అయితే కేబినెట్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఒక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకోవాలని అంటే పథకాలకు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం ఇస్తారు. మీరు అప్లై చేసుకుంటే కనుక అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సాయాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూనే ఉంటారు. ఇక మొన్న రైతులతో కూడా ఆయన ముఖాముఖి మాట్లాడి కూడా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తాం, వ్యవసాయం పట్ల రైతులకు మరింత ఎక్కువ వ్యవసాయం చేసేందుకు రైతులకు కావాల్సినటువంటి ఆ పరికరాలన్నీ కూడా డ్రిప్ పరికరాలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఇలా అనేక రకాలుగా రైతులకు ప్రోత్సహిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక గతంలో మనకు ప్రభుత్వాలే ప్రీమియం చెల్లించి రైతుకు పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా రైతులే పంట ప్రీమియం చెల్లించుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందనమాట. ఇక రైతులే పంట ప్రీమియం చెల్లించుకుంటే ఆ ప్రీమియంని బట్టి రైతులు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏదైనా పంట నష్టపోతే వారికి ఆ పంట నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతులంతా కూడా ఇలా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక ముఖ్యంగా ఎవరైతే మన రైతులు ఉంటారో వారికి ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడానికి మీరు సిద్ధమైపోండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ప్రభుత్వం చెప్పినట్లు మీరు ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండండి. ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను వీడియోలో చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి రైతులంతా కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. ఇక లేట్ చేయకుండా మీరు వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.